నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతుంది. ప్రజాగళం యాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుని ప్రకటించారు. దీంతో ఉండి నియోజకవర్గంలో మళ్లీ రచ్చ మొదలైంది. 2019లో వైసీపీ పార్టీ హవాని తట్టుకొని అక్కడ టీడీపీ పరువు నిలిపారు ఎమ్మెల్యే మంతెన రామరాజు. ఈసారి కూడా ఆయనకే టికెట్ ఖాయమైంది. కానీ మధ్యలో చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చారు. రామరాజు టికెట్ని కాస్త రఘురామకృష్ణరాజుకి కట్టబెడుతున్నట్టు ప్రకటించారు. సడన్ షాక్తో ఎమ్మెల్యే రామరాజు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన అనుచరులు చంద్రబాబుని చెడామెడా తిడుతున్నారు. పాలకొల్లులో పార్టీ మీటింగ్లో రచ్చ మొదలైంది. టీడీపీ టికెట్ రాకపోవడంతో అటు బీజేపీని ఇటు జగన్ని చెడామెడా తిట్టేసిన రఘురామకృష్ణరాజు పనిలో పనిగా చంద్రబాబు పైన కూడా అటాక్ చేశారు. తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చంద్రబాబు పోలవరం కడతానంటే ప్రజలు ఎలా నమ్ముతారని బాబు పైన రఘురామాస్త్రం ఎక్కుపెట్టారు. దీంతో రఘురాముకు ఏదో ఒక టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుని 5వ తేదీన పార్టీలో చేర్చుకుని 6వ తేదీన ఉండి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అసలు కథ మొదలైంది. చంద్రబాబు తాజా నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు షాక్ అయ్యారు. ఆయన వర్గం ఆందోళనకు దిగింది. కానీ చంద్రబాబు మాత్రం రఘురామ్కి టికెట్ ఖాయమని తెగేసి చెప్తున్నారు. అయితే రఘురామరాజు కోసం తనని బలి చేయటం సరైంది కాదంటున్నారు రామరాజు. 2019లో తాను ఇక్కడి నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయ అవకాశాలు తనకే ఉన్నాయని చెప్తున్నారు. రఘురామ్కి టికెట్ ఇస్తే ఉండి సీటుపై టీడీపీ ఆశలు వదులుకోవాలంటున్నారు రామరాజు. ఇది ఎలా ఉంటే, ఉండి టికెట్ విషయంలో ఇంతకు ముందే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు హైకమాండ్ సీటు కేటాయించడంపై గతంలోనూ తన అక్కసును వెళ్లగక్కారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. టికెట్ ఆశిస్తున్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే రామరాజు పేరు ఎలా ప్రకటిస్తారని ఆందోళనకు దిగారు. రామరాజుకు సహకరించేది లేదని శివరామరాజు తేల్చి చెప్పేశారు. ఒక దశలో వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేశారు. దీంతో పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన టీడీపీ అధిష్టానం శివరామరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు మధ్య సయోధ్య కుదిర్చింది. ఎన్నికల్లో ఉండికి బదులుగా నర్సాపురం ఎంపీ బరిలో నిలిచిన వేటకూరి శివరామరాజు అప్పుడు వైసీపీ ఎంపీగా పోటీ చేసిన రఘురామరాజుకి గట్టి పోటీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఎపిసోడ్ ముగియగానే 3వ రౌండ్ తెర మీదకు వచ్చారు. నర్సాపురం ఎంపీ టికెట్ రాకపోవడంతో రఘురామకృష్ణరాజుకి ఉండి టికెట్ ప్రకటించడం పైన నియోజకవర్గ ఓటర్లు కూడా అవాక్కవుతున్నారు. మొన్న శివరామరాజును పక్కన పెట్టారు. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కాదన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజును తెర మీదకు తెచ్చారు. ఉండిలో అసలేం జరుగుతుందని ఉండి ఓటర్లు ప్రశ్నించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఉండి టికెట్ విషయంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉండి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే సీటు మరోసారి పీవీఎల్ నరసింహరాజుకు కేటాయించారు జగన్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి బలమైన నియోజకవర్గం. 2004లో వైఎస్ఆర్ హవాలో పాతాటి సర్రాజు గెలిచారు. ఇక్కడ టీడీపీ ఓడిపోయినప్పటికీ 2009లో వరుసగా అదే పార్టీ గెలుస్తూ వస్తుంది. ఉండి నియోజకవర్గంలో క్షత్రియులదే హవా. 1-2 సందర్భాల్లో తప్ప 2009, 2014లో వేటుకూరి శివరామరాజు టీడీపీ నుంచి గెలిచారు. గతంలో 2 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన పాతాటి సర్రాజు ఆ తర్వాత ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్ నరసింహరాజు ఈసారి తనకు కాలం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఉండి టికెట్ సాధించిన రఘురామ జగన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ప్రపంచం సృష్టించబోతున్నారని జోష్యం చెప్పారు. ఈ త్రిమూర్తుల కలయిక గురించి తాను ఏడాది కాలంగా చెబుతూనే ఉన్నానని రఘురామ గుర్తు చేసుకున్నారు. ఉండి నుంచి రఘురామ పోటీ చేయటం కూటమికి మంచిదే అంటున్నారు. రఘురామ ఉండిలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే, జగన్ విపక్ష నేతగా మారితే అప్పుడు ఏపీ రాజకీయం రసవత్తరంగా మారటం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.